ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరోయిన్ హీరోని మీట్ అయ్యి మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది కదా! ఆ మాట విన్న హీరో ఏంటి తిను సడెన్‌గా వచ్చి ఇలా అడుగుతుంది అన్నట్లు చూస్తుంటాడు కదా! ఇప్పుడు అలానే కట్ చేసి ఇద్దరు స్కూల్ చదువుతున్నప్పుడు జరిగిన విషయాన్ని చూపిస్తారు. ఒకరోజు హీరోయిన్ ఎవరికీ తెలియకుండా నైట్ టైమ్ ఒక కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేద్దామని వెళ్తుంది కదా! ఇప్పుడు ఆ కాంపిటీషన్ జరగడం చూపిస్తారు. మొత్తం 4 టీమ్‌లు ఉంటుంది. ప్రతి టీమ్‌లోనూ 4 మెంబర్స్ ఉంటారు. హీరో, హీరోయిన్ కూడా ఉన్నారు. కానీ వేర్వేరు టీమ్‌లో ఉంటారు. మిన్ వచ్చి హీరోయిన్ టీమ్‌లో ఉంటాడు. సో, మిన్ కూడా హీరోయిన్ సీనియర్‌లా ఉన్నాడు. అక్కడ రూబిన్ కూడా ఉన్నాడు. వాడు హీరో టీమ్‌లో ఉంటాడు. వాడిప్పుడు హీరోయిన్‌ని చూసి తనని చూస్తుంటేనే నాకు నచ్చడం లేదు అని చెప్పి హీరోయిన్ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతుంటాడు. వాడు మాట్లాడిందంతా హీరో విని నేను ఇక్కడ ఉన్నాననే విషయాన్ని మర్చిపోయావా ఏంటి? ఇంకొకసారి ఎవరిని ఇలా అంతా మాట్లాడుకో అని చెప్పగా వాడు సైలెంట్ అయిపోతాడు. ఇంకా కాంపిటీషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అన్ని టీంలో నుండి ఒక్కొక్కరుగా వెళ్ళి బాణం వేస్తుంటారు. ప్రెజెంట్ హీరో టీమే లీడింగ్ లో ఉంటుంది. అది చూసి హీరోయిన్ ఫీల్ అవుతుందా? మిన్ చూసేసి ఇంకా ఒక రౌండ్ ఉంది కదా, చూసుకుందాం ఫీల్ అవ్వకు అంటాడు. ఇంకా అక్కడ హీరో నాన్న కూడా ఉంటాడు. అప్పటికి హీరో నాన్న చనిపోలేదేమో. సో అప్పుడు హీరో నాన్ననే రాజుగా కూడా ఉనింటాడు. ఈ కాంపిటీషన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చింటాడు. అప్పుడు ప్రిన్సిపల్ మీ అబ్బాయి గురి చూసి బాణం వేస్తున్నాడు అంటాడు. కానీ అందులో హీరో నాన్నకి సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఏమంటే అతని ఫేస్ లో ఎలాంటి రియాక్షన్ లేదు. పోటీ అయిపోయాక చూద్దామన్నట్లు చెప్తాడు. ఇలానే ఒక్కొక్క రౌండ్ జరుగుతుంటుంది. ఫైనలీ చివరి రౌండ్ కి కూడా వచ్చేస్తారు. హీరోయిన్ టీం కన్నా హీరో టీం 2 పాయింట్స్ లీడింగ్ లో ఉంటారు. ఇప్పుడు హీరో హీరోయినే లాస్ట్ రౌండ్ ఆడుతారు. హీరోయిన్ కి 9 పాయింట్స్ వస్తుంది. ఇప్పుడు హీరో కూడా 9 పాయింట్స్ తెచ్చుకున్నాడు అంటే హీరో టీమే విన్ అవుతుంది. వాడు బాణంని వేస్తాడు. కానీ ఆ తరువాత ఏం జరుగుతుందో చూపించరు. ఇప్పుడు అలానే కట్ చేసి ప్రెసెంట్ లో చూపిస్తారు. హీరోయిన్ పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది కదా, కానీ హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ కూర్చోంటాడు. ఏమంటే హీరోకి ఇలా ఎప్పుడు చాలా ప్రపోజల్స్ వస్తూనే ఉంటుంది. సో పెద్దగా షాక్ అవ్వకుండా సైలెంట్ గా ఉండడం చూసి హీరోయిన్ ఏంటి మీరు సర్ప్రైజ్ అవ్వలేదా అన్నట్లు అడగ్గా హీరో నాకు ఇలాంటి ప్రపోజల్స్ రోజు వస్తూనే ఉంటుంది. ఒక్క రోజులోనే నాకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చిందని నువ్వే చూడు అంటాడు. చూస్తే అన్ని గిఫ్ట్స్ వచ్చింటుంది. దానివల్ల నువ్వు ఇలా అడగడంలో నాకు ఎలాంటి సర్ప్రైజ్ లేదు. నేను నిన్ని పెళ్లి చేసుకోవాలి అంటే దానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. సో ఒక మంచి కారణం చెప్పు చూద్దామని అడిగితే హీరోయిన్ కూడా ఆలోచించి నా దగ్గర చాలా డబ్బుంది అంటుంది. అది విని హీరో నవ్వుతాడు. ఏంటి డబ్బుందని పెళ్లి చేసుకోవాలా ఏంటి అన్నట్లు నవ్వి సరే ఇంకేమైనా రీజన్ ఉందా అని అడగ్గా నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, మాది పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. నాకు ఒక అన్న ఉన్నాడు. కానీ వాడి గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాడి వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. అంతేకాదు నేను చాలానే ధైర్యవంతురాలైన అమ్మాయిని. సోషల్ మీడియాలో నా గురించి చాలానే క్రిటిసిజమ్స్ వస్తుంది. కానీ అదంతా నేను అస్సలు పట్టించుకోను. దానివల్ల నువ్వు దేని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదు నేను నీకు ఒక షీల్డ్ లా కూడా ఉంటాను. నాకు ఫేమ్ కావాలి, అది నీ దగ్గర ఉంది. సో నిన్ని పెళ్లి చేసుకుంటే నేను కూడా ఫేమస్ అయిపోతాను. ఇప్పుడు నిన్ను కూడా పెళ్లి చేసుకోమని అమ్మాయిని వెతుకుతున్నారు కదా. సో మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఆ తరువాత మనిద్దరి అవసరాలు తీరిపోయిన తరువాత నువ్వు ఎప్పుడు చెప్తావో అప్పుడు మనం డివోర్స్ తీసుకుందాం. ఏంటి ఓకేనా అని అడగ్గా హీరో ఇంకేమైనా రీజన్ ఉందా అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ నేను చూడటానికి చాలానే అందంగా ఉన్నా, ఇంతకన్నా ఇంకేం రీజన్ కావాలి నీకు అన్నట్లు అడగ్గా హీరోని చూసారంటే ఇంకేమైనా రీజన్ ఉందా అని మళ్ళీ అడుగుతాడు. హీరోయిన్కి అయితే మండిపోతుంది. ఇంకా ఇంకా అంటే ఇంకా ఎన్ని రీజన్ కావాలేంటి నీకు అని అడుగుతుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడడం అంతా అక్కడ పనిచేసే అమ్మాయి యూనా మనిషి బయట నిల్చొని హీరో హీరోయిన్ ఏం మాట్లాడుకుంటున్నారు అని వినడానికి ట్రై చేస్తుంటుంది. కానీ ఆ టైం అక్కడికి హీరో అసిస్టెంట్ రాగా ఆ పనమ్మాయి అసిస్టెంట్ ని చూసి బెదిరిపోతుంది. అది అది నేను టీ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పినప్పుడు అసిస్టెంట్ వచ్చి నువ్వేం వెళ్ళి ఇవ్వకు, దాన్ని ఇలా ఇచ్చేసి వెళ్ళు అని ఇప్పుడు అసిస్టెంట్ టీని తీసుకొని లోపలికి వెళ్తాడు. అలా లోపలికి వెళ్తే ఇద్దరు ఒకరిని ఒకరు కోపంగా చూస్తూ కూర్చోంటారు. అసిస్టెంట్ కూడా చూసి ఏంటి ఇద్దరు ఇంత కోపంగా చూసుకుంటున్నారు అని వాడు అక్కడే నిల్చొని చూస్తున్నప్పుడు హీరో టీని పెట్టేసి వెళ్ళు అని చెప్పగా
అసిస్టెంట్ కూడా పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అని చూపించరు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే హీరోయిన్ చాలానే హ్యాపీగా తన కంపెనీకి వెళ్తుంది. అప్పుడు జియాంగ్ వచ్చి నిన్న ఏం జరిగింది, నీకు పనిష్మెంట్ ఏమైనా ఇచ్చేసారా ఏంటి అని, నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చాలానే ఎక్సైటెడ్గా అడుగుతుంటుంది. హీరోయిన్ ఇలా చాలా సంతోషంగా ఉండడం చూస్తుంటే హీరో ఓకే చెప్పినట్లున్నాడు కదా అని చూస్తే కాదు, హీరో హీరోయిన్ని రిజెక్ట్ చేసింటాడు. అందుకే హీరోయిన్ ఏడవలేక ఇలా నవ్వుతుంటుంది. ఇప్పుడే నిన్న హీరో ఏం చెప్పాడు అని చూపిస్తారు. హీరో హీరోయిన్ దగ్గర నీ చదువు, నీ అందం, నీ తెలివి అని వీటన్నింటికన్నా కూడా నాకు కావాల్సింది నిజమైన ప్రేమ. నువ్వది నాకు ఇవ్వలేవని నాకు బాగా తెలుసు, అందుకే నిన్ను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పింటాడు. ఇప్పుడు అదంతా జియాంగ్ దగ్గర చెప్పి వాడు నిజమైన ప్రేమని అడుగుతున్నాడు, దానికోసం నేనెక్కడికి వెళ్ళేది అన్నట్లు చెప్పి అయినా కూడా నేను గివప్ చెయ్యను, మళ్ళీ ట్రై చేస్తాను అంటుంది. అప్పుడు జియాంగ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎవరైనా ఫస్ట్ మీటింగ్లోనే నేను అందంగా ఉన్నాను, నా దగ్గర డబ్బుంది, సో నన్ను పెళ్లి చేసుకో, ఆ తరువాత డివోర్స్ తీసుకుందామని చెప్తారా? నువ్వు అలా మాట్లాడినందుకు అతను నీకు పనిష్మెంట్ ఇచ్చిండాలి, అయినా నిన్ని వదిలేశాడు కదా అని ఊరికే ఉండకుండా మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్తున్నావు అంటుంది. కానీ హీరోయిన్ జియాంగ్ చెప్పిందంతా అసలు పట్టించుకోదు. తను డిసైడ్ అయిపోతుంది, ఏమైనా సరే నేను ఇయాన్ని పెళ్లి చేసుకోకుండా వదలను అని. ఇంకా ఆ టైంలోనే యూనాని చూపిస్తారు. తను హీరోకి త్వరగా పెళ్లి చేసి ప్యాలెస్లో నుండి పంపించేయాలి అని చూస్తుంటుంది కదా. సో చాలా మంది అమ్మాయిల ఫోటోని చూస్తుంటుంది. అలా చూసేసి ఇప్పుడు హీరోయిన్ ఫోటోని అక్కడ ఉన్న కోర్ట్ లేడీ దగ్గర చూపించి నేను ఈ అమ్మాయిని మీట్ అవ్వాలి అంటుంది. ఎందుకో అని తెలియడం లేదు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి హీరోయిన్ని చూపిస్తారు. వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే డోగా అనే ఎంప్లాయీని రమ్మని చెప్తుంది. అతనైతే ఇప్పుడు ఎందుకు తిను నన్ను పిలిచింది, ఏం చెప్పబోతుందో ఏమో కదా అని అతనికి చేతులు కాళ్ళు అంతలా వణుకుతుంటుంది. సో ఇప్పుడు భయపడుతూ మేడం మీరు చెప్పిన ప్రాజెక్ట్ని నేను త్వరలోనే కంప్లీట్ చేసిస్తాను, కొంచెం టైం మాత్రం ఇవ్వండి అన్నట్లు చెప్పగా హీరోయిన్ నవ్వుతూ మీరు ఆ ప్రాజెక్ట్ని స్లోగానే చేయండి, కానీ దానికంటే ముందు మీరు నా కోసం ఒక ముఖ్యమైన పని చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని చెప్పి హీరో గురించిన పర్సనల్ డీటెయిల్స్ కావాలి, అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అని అన్ని డీటెయిల్స్ నాకు కలెక్ట్ చేసి ఇవ్వండి అంటుంది. అది విన్న డోగా దెయ్యం పట్టినట్లు బయట వస్తాడు. హీరో ఏమైనా సాధారణమైన మనిషా, ఆ దేశానికి యువరాజు కదా, సో అతని గురించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి అంటే కష్టం కదా, సో ఎలా ఇప్పుడు అని ఆలోచిస్తూ వెళ్తుంటాడు. కానీ ఆ తరువాత డోగా ప్యాలెస్ లో వర్క్ చేసే వాళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్స్ అని చాలా మందిది నెంబర్స్ ని తీసుకొని హీరో గురించిన చాలా ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫైనల్లీ అన్ని డీటెయిల్స్ ని కలెక్ట్ చేసి ఆ పెన్ డ్రైవ్ ని తీసుకుని వెళ్ళి హీరోయిన్ దగ్గర ఇస్తాడు. అలానే ఇప్పుడు హీరోని చూపిస్తారు. హార్స్ రైడింగ్ కి వెళ్ళింటాడు. ఆ ప్లేస్ లో అయితే ఎవరూ లేరు, హీరో మాత్రమే ఉంటాడు. దానివల్ల అలానే ప్రశాంతంగా రైడ్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ కి కరెక్ట్ గా హీరోయిన్ కూడా గుర్రం మీద వస్తుంది. హీరోయిన్ ని చూసి షాక్ అవుతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు హీరోయిన్ ని చూస్తారంటే మిమ్మల్ని చూసి ఎన్ని రోజులు అయింది, నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యా అని తెలుసా అన్నప్పుడు హీరో మనం 2 రోజుల ముందే కదా చూసుకున్నాం అన్నప్పుడు హీరోయిన్ మీకు కావాలంటే అది జస్ట్ 2 రోజులు అయ్యిండొచ్చు, కానీ నాకు మాత్రం 2 సంవత్సరాలులా అనిపిస్తుంది అని అలానే ప్రేమగా మాట్లాడుతూ కళ్ళతోనే ప్రేమ వలయాన్ని వేస్తుంటుంది. స్టార్టింగ్ లో హీరోయిన్ చేసేదంతా పెద్దగా పట్టించుకోడు. కానీ హీరో ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తుంది. హీరో ఒక రెస్టారెంట్ లో తింటుంటాడు, చూస్తే అక్కడికి కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ ని చూడగానే హీరో అక్కడి నుండి లేచి వెళ్ళగా వెంటనే హీరోయిన్ నెక్స్ట్ మీరు పిల్లి అంతా పెట్టుకుంటారే అక్కడికి వెళ్తారు కదా, అక్కడ మీకు నచ్చిన 2 పిల్లులు కూడా ఉంది కదా అన్నట్లు చెప్పగా హీరోకి అర్థమైపోతుంది వాడి గురించిన అన్ని ఇన్ఫర్మేషన్ ని హీరోయిన్ కలెక్ట్ చేసేసింది అని. హే నువ్వేంటి నా గురించిన అన్ని డీటెయిల్స్ ని కలెక్ట్ చేసేసావా ఏంటి అన్నట్లు అడుగ్గా హీరోయిన్ కూడా నవ్వుతూ అవును అంటుంది. ఆ తరువాత హీరో కార్ తీసుకుని బయట వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని మిస్ అవుతున్నా అని హీరోయిన్ చెప్పేలోగానే హీరో ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ప్రశాంతంగా ఒక మూవీ చూద్దామని థియేటర్ కి వెళ్తే అక్కడికి కూడా హీరోయిన్ వెళ్ళిపోతుంది. మీరు మూవీని చూసి ఎంజాయ్ చేయండి, నేను మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తా అన్నట్లు చెప్పగా హీరో నువ్వు ఒక్కదానివే కూర్చొని ఎంజాయ్ చేయన్నట్లు హీరో లేచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత జాగింగ్ కి వెళ్ళినా ఫాలో అయి వెళ్ళిపోతుంది. ఇలా హీరో వెళ్ళిన ప్రతి చోటకి ఫాలో అవుతూ వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ లో హీరోకి మండిపోతున్నా ఆ తరువాత రాను రాను వాడు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ మీద ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు అసిస్టెంట్ దగ్గర నా డ్రెస్ ఎలా ఉంది అని అడగ్గా వాడు
పర్లేదు యువరాజా, బానే ఉంది అంటాడు. అప్పుడు హీరో, ఇంక తరువాత నేను ఇలాంటి డ్రెస్లంతా వేయను. నన్ను చూస్తేనే 5 నిమిషాలు నిలబడి నా డ్రెస్ ని చూసేలా ఉండాలి. అలాంటి డ్రెస్సే నేను వేసుకోవాలి. సో రా ఇప్పుడే వెళ్ళి డ్రెస్ కొందామంటాడు. ఏమంటే హీరోయిన్ చూసేటప్పుడు అందంగా కనిపించాలి కదా! అందుకే ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి హీరోయిన్‌ని చూపిస్తారు. ఆఫీస్‌లో ఉంటుంది. ఆ టైం హీరోయిన్ వదిన హీరోయిన్‌కి కాల్ చేస్తుంది. హీరోయిన్ కూడా తినేందుకు ఇప్పుడు నాకు కాల్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తే, హీరోయిన్ నాన్న హీరోయిన్ కోసం ఒక బ్లైండ్ డేట్‌ని అరేంజ్ చేసినట్లున్నాడు. సో దానికి వెళ్ళమని చెప్పడానికే వాళ్ళ వదిన కాల్ చేసుంటుంది. అతని పేరు కిమ్. చూడటానికి చాలానే హ్యాండ్సమ్‌గా ఉంటాడు. సో నువ్వు ఈరోజు వెళ్ళి అతన్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి. ఈసారి బ్లైండ్ డేట్‌కి వెళ్ళకుండా ఎస్కేప్ అవ్వాలి అని చూడకు. ఈరోజు నువ్వు ఆ బ్లైండ్ డేట్‌కి వెళ్ళకపోతే నువ్వు చూసుకుంటున్న బిజినెస్‌ని నాన్న లాక్కునేసుకుంటాడంట. దానివల్ల చూసి డిసైడ్ అవ్వు అన్నట్లు చెప్తుంది. సో ఇప్పుడు హీరోయిన్ కూడా ఇంకా వేరే దారి లేక ఆ కిమ్‌ని పిలుచుకొని ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి వెళ్తుంది. అక్కడ ఉన్న పెయింటింగ్స్‌ని చూస్తూ ఆ కిమ్ దగ్గర మాట్లాడుతుంది. కానీ బ్లైండ్ డేట్‌లో హీరోయిన్‌కి ఇష్టం లేదు కదా! సో వాడి దగ్గర ఎలా మంచిగా మాట్లాడుతుంది. దానివల్ల ఇప్పుడు ఆ కిమ్ దగ్గర, మీరు మీ ఇంటికి ఒక్కరే అబ్బాయి కదా, సూపర్. అయితే ఈ డబ్బుల విషయంలో అంతా ఏం ప్రాబ్లం ఉండదు. మన పెళ్లి తరువాత ఆస్తి మొత్తం మనకే వస్తుంది కదా. నేను సూపర్‌గా బిజినెస్‌ని చూసుకుంటాను. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని వాడిని మాట్లాడనివ్వకుండా డబ్బుకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేలా హీరోయిన్ మాట్లాడుతుంటుంది. సో అదంతా విని వాడు, ఏంటి తిను ఇలా మాట్లాడుతుంది అన్నట్లు చూస్తుంటాడు. ఆ టైం అక్కడికి హీరో అసిస్టెంట్ వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ ని చూసి, మీరు ఇక్కడే ఉన్నారా, పెయింటింగ్స్ అంతా నచ్చిందా, ఎలా ఉంది అన్నట్లు అడుగుతాడు. హీరోయిన్ అయితే పెద్దగా ఏం లేదు, ఓకే ఓకేనే అన్నట్లు చెప్తుంది. ఇంకా అసిస్టెంట్ కూడా కాసేపు మాట్లాడేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే కిమ్ ఉన్న విషయాన్నే మర్చిపోయి అసిస్టెంట్ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు అసిస్టెంట్ వెళ్ళిన తరువాత, అయ్యయ్యో మీరు ఇక్కడ ఉన్న విషయమే నేను మర్చిపోయా కదా, అతని దగ్గర మిమ్మల్ని ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు కదా అన్నట్లు చెప్తుంటుంది. హీరోయిన్ కావాలని అలా అంతా చేసింటుంది, ఈ పెళ్లి జరగకూడదు అని. సో ఇప్పుడు హీరోయిన్ అనుకున్నట్లే వాడు, లేదు మన ఇద్దరికి సెట్ అవ్వదని అనిపిస్తుంది, దానివల్ల ఈ పెళ్లి వద్దు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. అలానే ఇప్పుడు హీరోని చూపిస్తారు. అసిస్టెంట్ ఎగ్జిబిషన్ లో హీరోయిన్ ని చూసాడు కదా, దాని గురించి హీరో దగ్గర చెప్తుంటాడు. యువరాజా, మీరు హేజు ప్రపోజల్ ని రిజెక్ట్ చేయడం వల్ల తను వేరొక అబ్బాయిని చూసుకున్నట్లుంది. ఆ అబ్బాయి కూడా చూడటానికి హ్యాండ్సమ్ గా ఉన్నాడు తెలుసా అన్నట్లు చెప్పగా, అంతే హీరోకి హీరోయిన్ ఒక అబ్బాయితో ఉనింది అని తెలిసి ఒకలా జెలస్ గా ఉంటుంది. అయినా కూడా బయటపడకుండా కూల్ గా ఉన్నట్లు యాక్ట్ చేస్తుంటాడు. అప్పుడు అసిస్టెంట్, కానీ యువరాజా, నేను స్టార్టింగ్ లో హేజుని చూసి మీ వదిన సెట్ చేసిన మనిషి అని అనుకున్నా, కానీ ఇప్పుడు వేరొక అబ్బాయిని చూసుకున్నాక ఆ డౌట్ క్లియర్ అయింది, అలా అంతా ఏం లేదు అని అన్నట్లు చెప్తాడు. అప్పుడు హీరో, లేదు నువ్వు అనుకుంటున్నట్లు హేజు యూనా మనిషిగా ఉండటానికి అవకాశమే లేదు. ఎందుకంటే యూనా రాయల్ ఫ్యామిలీ వాళ్ళతో తప్ప హేజు లాంటి సాధారణమైన అమ్మాయిల దగ్గర అంతా కనెక్షన్ ని పెట్టుకోరు అన్నట్లు చెప్తాడు. అప్పుడు అసిస్టెంట్, కానీ బాస్, నేను హేజు గురించి కాస్త ఇన్వెస్టిగేట్ చేశాను, కానీ తన గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఆఫీస్ వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే ఆఫీస్ అని ఇదే తన డైలీ రొటీన్. తనకి ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఎవరూ లేరు. ఎప్పుడు చూసినా తన అసిస్టెంట్ జియాంగ్ తో మాత్రమే కలిసి తిరుగుతున్నారు. తనకి చాలానే కోపం ఎక్కువంట. అందుకే ఫ్రెండ్స్ ఎవరూ లేరేమో. తనతో గొడవ పడి ఎవరూ గెలవలేరంట. దానివల్ల తన కంపెనీలో వర్క్ చేసే అందరూ హేజుని చూస్తేనే భయంతో వణికిపోతారంట. యువరాజా, ఒకవేళ ఫ్యూచర్లో మీ వదినకి హేజుకి గొడవ జరిగింది అంటే ఎవరు విన్ అవుతారు అని మీకు అనిపిస్తుంది? తలుచుకుంటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అన్నట్లు చెప్పగా, హీరో, ఆపుతావా నీ పిచ్చి మాటలు అన్నట్లు అసిస్టెంట్ని చూస్తుంటాడు. వాడు సారీ యువరాజా అన్నట్లు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ టైంలోనే యూనాని చూపిస్తారు. 3 సంవత్సరాల ముందు జరిగిన ఒక విషయం గురించి ఆలోచిస్తుంటుంది. ఏమని చూస్తే 3 సంవత్సరాల ముందు యూనా హస్బెండ్ అంటే హీరో అన్ననే రాజుగా ఉనింటాడు. కానీ అతను ఆ టైం ఏదో ఒక రీజన్ వల్ల ఆ రాజు పదవికి రాజీనామా ఇచ్చేయాలి అని డాక్యుమెంట్స్ ని రెడీ చేస్తుంటాడు. అప్పుడు యూనాకి ఆ విషయం తెలిసి, మీకేమైనా పిచ్చి పట్టిందా, ఇలా అంతా చెయ్యకండి అని చెప్తుంది. కానీ హీరో అన్న, నాకు ఇప్పుడు రాజుగా ఉండడం కన్నా నా ప్రాణాలే ముఖ్యం అని చెప్పి ఆ రాజీనామా డాక్యుమెంట్ లో సీల్ కూడా పెట్టేస్తాడు. హీరో అన్న ఎవరికో భయపడే ఇలా అంతా చేస్తున్నట్లున్నాడు.
కానీ ఇప్పుడు యూనా ఏం చేస్తుంది, మీరు ఇలా అంతా చేసే ప్రాణాలతో ఉండాలి అంటే అలాంటి ప్రాణాలు మీకు అవసరమే లేదు అని యూనా ఆ డాక్యుమెంట్ని తీసుకుని దానికి నిప్పంటించేస్తుంది. డాక్యుమెంట్తో పాటు ఆ ప్యాలెస్కి కూడా నిప్పంటించేస్తుంది. హీరో అన్న ఏమో లోపలనే ఉంటాడు, యూనా మాత్రం బయట వచ్చేస్తుంది. సో ఈ ఫైర్ యాక్సిడెంట్లోనే హీరో అన్న చనిపోయింటాడు. కానీ ఇది అసలు ఫైర్ యాక్సిడెంటే కాదు, యూనానే తన హస్బెండ్ని చంపింటుంది. కానీ ఆ విషయం హీరోకి తెలియదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ అన్నని చూసి మా అన్నకి బదులుగా నెక్స్ట్ మా అన్న కొడుకైన లిన్నే ఈ దేశానికి రాజుగా ఉంటాడు అన్నట్లు చెప్పింటాడు. సో ఆ విషయాలంతా ఇప్పుడు ప్రెసెంట్ లో యూనా ఆలోచిస్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు, ఈ రోజు ఏదో ఒక అవార్డ్ ఫంక్షన్ ఉన్నట్లుంది. దానికి రాజునే వెళ్ళి అవార్డు ఇవ్వాలి. సో యూనా లిన్ ని రెడీ చేస్తుంటుంది. ఇంతవరకు లిన్ ఒక రాజుగా ఎక్కడికి వెళ్ళినా హీరో తోడుగా వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు హీరో రాజభవనంలో లేడు కదా, లీవ్ లో ఉన్నాడు కదా. సో ఇప్పుడు యూనా లిన్ దగ్గర ఇదే మనకి దొరికిన మంచి ఛాన్స్. మీ అంకుల్ ఆ ఇయాన్ నీతో లేకపోయినా నువ్వు ఒంటరిగానే అన్నింటినీ చేయగలవు అని ఈ దేశ ప్రజలకి నువ్వు ఈరోజు నిరూపించాలి, ఓకేనా? భయపడకుండా ధైర్యంగా వెళ్ళేసిరా అని లిన్కి ధైర్యం చెప్పి ఆ అవార్డ్ ఫంక్షన్కి పంపిస్తుంది. అలానే ఇప్పుడు హీరోని చూపిస్తారు. హీరోకి ఇన్సోమ్నియా ఉన్నట్లుంది, అంటే మంచిగానే నిద్ర రాదు. దానివల్ల చాలానే టయర్డ్గా ఉంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్, మీరు నిద్రపోకుండా ఇలా టయర్డ్గా ఉంటే మీ హెల్త్ ఏమయ్యేది, మనం వెంటనే డాక్టర్కి చూపించాలి అంటాడు. కానీ హీరో మైండ్ మొత్తం ఆ అవార్డ్ ఫంక్షన్కి లిన్ ఒంటరిగా వెళ్తున్నాడు కదా, దాని గురించే ఆలోచిస్తుంటుంది. ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తాడో, ఎలా మేనేజ్ చేస్తాడో ఏమో అని లిన్ గురించి ఆలోచిస్తుంటాడు. అసిస్టెంట్కి కూడా హీరో దేని గురించి ఆలోచిస్తున్నాడు అని బాగానే అర్థమవుతుంది. దానివల్ల హీరో దగ్గర, యువరాజా మీరు ఇంతలా ఆలోచించే బదులు ఆ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళొచ్చు కదా అని హీరోని చూస్తే హీరోకి ఫుల్గా చెమటలు పట్టింటుంది. హీరో మంచిగా నిద్రపోకపోవడం వల్ల హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. ఈ రోజు హీరోయిన్ కి కూడా అవార్డు ఇస్తున్నట్లున్నారు. సో ఫంక్షన్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. అప్పుడు తన అసిస్టెంట్ జియాంగ్ కాల్ చేసి, దయచేసి రెడ్ కలర్ డ్రెస్ ని వేసుకుని రాకు, అలానే పెద్ద పెద్ద జ్యువెలరీస్ కూడా వేసుకుని రాకు, సింపుల్ గా రా అని ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇస్తుంటుంది. హీరోయిన్ కూడా జియాంగ్ చెప్పినట్లే రెడీ అయి ఆ అవార్డ్ ఫంక్షన్ జరిగే ప్లేస్ కి వెళ్ళిపోతుంది. రాజు ఆ ఫంక్షన్ కి రావడం వల్ల చాలా స్ట్రిక్ట్ గా సెక్యూరిటీ చెకింగ్స్ అంతా జరుగుతుంటుంది. వచ్చిన అందరినీ మెటల్ డిటెక్టర్ తో చెక్ చేసే లోపలికి పంపిస్తుంటారు. కానీ హీరోయిన్ కి అయితే అదంతా అసలు నచ్చడం లేదు. అలా రాజుకి ఏమైనా అయిపోతుంది అని భయపడితే ఇంట్లోనే బిస్కెట్స్ తింటూ కూర్చోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు రావడం అన్నట్లు చెప్పగా వెంటనే జియాంగ్, హేజు కాస్త చిన్నగా మాట్లాడు, చుట్టూ రిపోర్టర్స్ అందరూ ఉన్నారు, నువ్వు చెప్పడం అంతా విన్నారు అంటే అంతే అన్నట్లు చెప్తుంటుంది. ఇంకా అలానే ఇప్పుడు లిన్ని చూపిస్తారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా హీరోతోనే కదా వెళ్తాడు. కానీ ఈరోజు ఒంటరిగా వెళ్ళడం వల్ల వాడికి చాలానే భయంగా ఉంది. పక్కన ఉన్న బాడీ గార్డ్స్ అయితే లిన్ చిన్న అబ్బాయి కావడంతో ఒక రాజుకి ఇవ్వాల్సిన ఎలాంటి రెస్పెక్ట్ని ఇవ్వరు, ఒకలా డిఫరెంట్గానే ట్రీట్ చేస్తుంటారు. ఆ టైం కరెక్ట్గా అక్కడికి హీరో వస్తాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.